వల్లే అతని మీద నిందపడి నీ వల్లే ఆ పెళ్లి ఆగిపోయింది. పాపం ఆ వెంకటపతి మీద రే అటువంటి మర్యాదస్తుని అవమానించాడు కదా. నోర్మీరా మళ్ళీ నీ నోటితో నన్ను బావా అన్నావంటే నాలుగు చీల్చి పారేస్తాను. నీ చావనన్నా చేస్తాను కానీ నీ చేతుల మీదుగా మాత్రం మందు వేసుకోండి. అయ్యో బావా అంత మాటానికి బావా బావా కావాలంటే వెంకయ్య పట్టు నేను క్షమించమని అడుగుతాను బావా. గంగా నా గురించి ఆలోచించుకు, నిజం చెప్పు, నీ మనసులో ఏముంది? నేనెన్నో చెయ్యాలి. ఇంజనీరింగ్ పూర్తవ్వాలి, వీళ్ళని చదివించాలి, మంచి మొగుళ్ళను చూసి పెళ్లిళ్ళు చేయాలి, మన ఊళ్ళో వంతిని కట్టించాలి, కాలేజ్ హాస్పిటల్ అన్ని కట్టాలి. తలకు మించిన పనులున్నాయి నాకు. ఇన్నుంటే ఇక నేను పెళ్లి గురించి ఎక్కడ ఆలోచించని చెప్పు. క్షమించరా, అంతా నా మూర్ఖత్వమే. చీట్లాట్లో ఆ డాక్టర్ వధవ 2 చీట్లు దాస్తే నువ్వే దాచావనుకున్నాను. నా నోటికొచ్చినట్టు నిన్ను తిట్టాను. నువ్వెంత కుమిలిపోయి ఉంటావో. నా వల్ల నీకెంత పెద్ద అవమానం, ఎంత మనస్తాపం. దీనికంతటికి నేనే కారణం. అనవసరంగా కోర్టు కేసుని ఎంత ఇబ్బంది కలిగించాను. అయ్యగారు రై నీ నోట ఆ మాట విని ఎన్నాళ్ళయిందిరా. నన్ను నమ్ము, నిన్ను తిట్టింది, నిన్ను అవమానపరిచింది ఏదీ నేను మనస్ఫూర్తిగా చేయలేదురా. నా గొయ్యి నేనే తవ్వుకున్నాను. బాబు గారు క్షమించు, క్షమించు. నీ కూతుర్ని నా కోడలు చేస్తావు కదూ, చేస్తావు కదూ? చెప్పరా, చేస్తావు కదూ? అది నా చేతిలో లేదు బాబు గారు. ఈసారి మాత్రం నేను నా బిడ్డని అడిగిన తర్వాతే మాట ఇవ్వగలను. గంగా చెప్పు స్వామి, అమ్మకి ఎలా ఉంది? అమ్మ ఆరోగ్యం బాగానే ఉందయ్యా, కానీ ఊళ్ళోనే మనం ఊహించినవి ఎన్నో జరిగాయి. మన అయ్యగారును వెంకటపతి గారును జరిగింది మర్చిపోయి కలిసిపోయారు. మన గంగకి ఆ డ్రిల్ మాస్టర్ కి పెళ్లి జరగడం లేదు, అది ఒట్టి పుకారంతే. మీ ఇద్దరు పెళ్లి కోసం అయ్యగారు అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నారు. గంగా గంగా మీ నాన్న ఫోన్ చేశాడమ్మా. కుర్రాడు ఆనందపడుతున్నాడు. బలరామ ఏం చేశాడు తెలుసా? అందరి ముందు మీ నాన్న కాలు పట్టుకున్నట్ట 2 మొండి గట్టాలు రాజీకి వచ్చాయి. ఇంకేముంది, నువ్వు అని ఒక మాట అన్నావనుకో ఆగిపోయిన పెళ్లి ధూమ్ధామ్గా జరుగుతుంది. గంగా నీ ఉద్దేశం ఏమిటో చెప్పమ్మా. గంగా సమాధానం చెప్పకుండా వెళితే ఎలా? వాళ్ళు ఒప్పుకుంటే చాలు, నాకు అది రాసి పెట్టుండాలిగా.
కదలాలి, ప్రేమ కలగాలి అనుకున్నాను. అనుక్షణం తన వెంటే తిరగాలని ఆశపడ్డాను. తను లేకుంటే నేను లేననుకోవాలి. తను కాక ఈ లోకంలో నాకెవరూ లేరనుకోవాలి. తన కోసం ప్రాణమైనా ఇవ్వాలి. ఆ కళ ఇప్పుడు నిజమైంది. I love you. 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 సమాధానం చెప్పవా? నేనంటే నీకు ఇష్టమేనా? నీ మనసులో ఉన్నది చెప్పు. చెప్పు. చిక్కిపోయావు నాన్న. లెటర్ అందింది. ఇంత తొందరగా వస్తావు అనుకోలేదు. గుండె ఆగినంత పని అయింది. బాగున్నావమ్మా? బాగున్నా నాన్న. నువ్వు లేక మన ఇల్లు వెలవెలబోతోందమ్మా. ఏంటి ఇలా అయిపోయావు? రాశాను కదమ్మా, మీ బావ కేసు ఈ హైకోర్టుకు మార్చారు. ఆ బలరామయ్య ఎంత మొనగాడైనా సరే మీ బావను బయటకు తీసుకొస్తాను. ఆయన అంతు చూడకుండా వదిలిపెట్టను. బాబు ఏంటి సడన్ గా వచ్చారు? రే స్వామి, ఫోన్ చేసి ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. రోడ్లో నువ్వు అమ్మాయితో వెళ్ళడం నేను చూడకూడదనా? రోడ్లో నేను చూడలేదే. నేను నిన్ను చూసానయ్యా. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావురా? నేను ఉద్యోగానికి వెళ్ళొస్తున్నాను. ఏ ఉద్యోగం? ఎప్పుడు చేరావు? చెప్పనే లేదు. ఏముంది, లాయర్ పనే. లా చదివిన వాడిని తాపి పని చేస్తానా? ఏమా, ఓ పెద్ద వకీల్ దగ్గర జూనియర్ గా చేరాను. ఎవరా వకీలు? శివాజీ అని పబ్లిక్ లిటిగేషన్ ఎక్స్పర్ట్. మంచి పేరున్నవారే. సరే వెంటనే చూద్దాం. వద్దు, ఆయన పాండిచ్చేరి వెళ్ళారు ఓ కేసు విషయంగా. ఏమిటన్నా సడన్ గా వచ్చారు? అంతా మీ అమ్మ కోసమేరా. ఎల్లుండి అపోలో ఆసుపత్రిలో చెకప్, వచ్చే వారం ఆపరేషన్, పేస్ మేకర్ పెట్టాలన్నారు. ఆపరేషనా? నిజంగా ఆపరేషన్ అమ్మా? నీ డ్రామా ఏమో అనుకున్నాను. ఆసుపత్రికి వెళ్లే ముందే మహాలక్ష్మిలా కోడలు ఇంటికి వస్తుంది అనుకున్నాను. ఏం చేయను, ఇలా అయిపోయింది. అయ్యా ఎవడ్రా వాడు? అయ్యా అయ్యా, రేయ్ వీడే కదా ఆ పొట్టిగా ఉన్న పిల్ల ఆశాన్ని మన ఇంటికి తీసుకొచ్చే సన్నాసి. అది వదిలేయండి, ఆ గౌన్ ఎప్పుడో చిరిగింది. అవును, మీరు ఆదిత్య ఊరి నుంచిగా వచ్చారు. వాళ్ళ నాన్న బలరామయ్య బాగున్నారా? రేయ్ గుడ్డి వెధవా, నేనేరా బలరామయ్యని. అయ్యా మీరు బలరామయ్యా, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నారయ్యా. ఇలా అయిపోయారేమిటయ్యా? అయ్యా పెదరాయిళ్ళ రొమ్ము విరుచుకు నిలబడేవారు కదయ్యా, ఇప్పుడు ఇలా చిన్నరాయిళ్ళ చిక్కిపోయారేమిటయ్యా? అయ్యా భుజం మీద కండువా అనుకోకుండా జారి కింద పడ్డా కూడా చెల్లించని వంశం కదయ్యా. ఇప్పుడు కండువా వేసుకోవడానికి కూడా తడపటాయిస్తున్నారు కదయ్యా. అది వదిలేండి అయ్యా, మన మనిషిని కత్తితో పొడిచారా అని కృంగి కృషించిపోకండి అయ్యా. రేపు జరగబోయేది ఎవరికి తెలుసయ్యా? ఇదిగో ఆదిత్యం ఉంటున్న ఈ మద్రాసులోనే గంగ కూడా ఉంది. దానికే చూసారా? రేపే ఒకరినొకరు కలుసుకుని మనసు మారి ఒక్కటయ్యారంటే మీరేం చేస్తారయ్యా? ఏమిటన్నా ఇది? పర్వాలేదు, నా తండ్రి కొట్టాడు అనుకుంటాను, కానీ ఆడవాళ్ళ మనసు చెప్పలేం కదరా. ఇప్పుడు అమ్మున్నారు. పేస్ మేకర్ వేసుకోవడానికి మద్రాసు వచ్చిన వారు పీస్ మేకర్ గా మారి మీ ఇద్దరినీ కలపాలి అనుకుంటే అప్పుడు మీరేం చేస్తారయ్యా? ఏమే నువ్వు అలా అనుకుంటున్నావా? అయ్యో రామా,
నేను అలా అనుకుంటానా? అబ్బా అమ్మ అనుకోకపోవచ్చు. ఇడిగో ధ్వజస్తంభంలా నుంచున్నాడే వీడు అనుకుంటే మీరేం చేస్తారయ్యా? చెప్పరా. ఈ కథలు నా దగ్గర వద్దు. ప్రాణం పోయినా సరే మాట మారదయో. ఆహా ఇప్పుడు హాయిగా బాత్రూమ్కి వెళ్తాను. సార్ నేను బయలుదేరుతాను సార్. వెంకటపతి అయ్యో సార్ నేను వస్తాను సార్. సార్ నేను ఈ ఆటోని కంటిన్యూ చేసి రేపు పొద్దున 7 టెన్షన్కి వచ్చేస్తాను సార్. లోపలికి రావయ్యా, కాఫీ సార్ సార్ మీరు ఆ కృష్ణరావు గారిని కలిసి మాట్లాడి రమ్మన్నారు. నేను అక్కడికి కృష్ణస్వామి ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళాడయ్యా. వద్దు సార్. వెంకటపతి సార్ మీకు తెలిసిందా సార్? చూడు నాకు అన్నీ తెలుసు. కృష్ణస్వామి పెళ్ళాం 3వ నెల కడుపుతో ఉంది, అది కూడా తెలుసు. సార్ రావయ్యా. మీరు అనుకునే విధంగా నేను ఏ దురుద్దేశంతోనూ. అయ్యో దురుద్దేశం సరుద్దేశం అంటే ఏమిటయ్యా ఇది? అలా కూర్చో నువ్వు. వెంకటపతి లోపల ఏం చేస్తున్నావురా? సార్ దయచేసి నేను చెప్పేది వినండి సార్. ఏమిటి వెంకటపతి? వెంకటపతి మనిషి ప్రశాంతంగా ఉండే చోటు ఇది ఒక్కటే. ఇక్కడికి తగలడ్డావు. కావాలంటే వెళ్ళు. నాకు అవసరం లేదు కానీ మా అమ్మాయికి ఒక మంచి కుర్రాన్ని చూశానని చెప్పాను కదా, అతను నీకు చూపిద్దాం. ఇలా చూడు, నీకు విషయం చెప్పాలి. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు సడన్ గా భయం నుంచి ధైర్యం వచ్చేసింది. కట్టపడితే ప్రాణాలు తగ్గుతాయో లేదో కూడా తెలియదు. ఎలా చెప్పాలని. ప్రాణానికి ప్రమాదం. వస్తా. ఇప్పుడు నేనేం చెప్పలేను. మరిద్దరు చూసారు నరికి పారేస్తాను. నేను వెళ్ళొస్తా. రొమాంటిక్ గా లేదు. అది అది అలాగే లెఫ్ట్కి తిప్పి ఆపేస్తాం. అందరూ దిగండి. ఇల్లు వచ్చేసింది. ఇది శివాజీ ఇల్లా? అవును. లోపలికి వెళ్తే శివాజీని చూడొచ్చా? శివాజీ ఏంటి, నంబియార్ వీరప్ప ఫైటే చూడొచ్చు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఒక నీతో పాటు వచ్చారు, ఇంకోరు లోపల నుంచి వస్తారు. వస్తున్నారు చూడు. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది వీరప్ప. నువ్వు ఎక్కడ ఎందుకున్నావు? అది నంబియార్. ఇతను ఎక్కడ ఎందుకున్నాడు? ఇదేంట్రా నా ఇంటికి వచ్చి ఇక్కడ ఎందుకున్నాడు అంటాడు. పిచ్చాసుపత్రిని తీసుకొచ్చావా? వచ్చేప్పుడు బాగానే ఉన్నారు, ఇక మీరే చేయాలి. ఈయన శివాజీ. ఇక్కడికి వచ్చాడడానికి ఈయనవడో? చెయ్యి చూపించి అసహ్యంగా వాడు వీడు అంటుంటే మాట్లాడకుండా నుంచుంటారే. ఏయ్, నా బిడ్డ ఉద్యోగం చేసే చోటికి నేను వచ్చానయ్యా. నీ అబ్బాయి ఇక్కడ పని చేస్తున్నాడా? నా కూతురుండే చోట నీ కొడుకేం పనయ్యా? నీ కూతురు ఇక్కడ ఉంటుందా? నా కొడుకు ఉద్యోగం చేసే చోట నీ కూతురికి ఏం పని? గది హౌస్ వారాన్ని నా కారణం చెప్పి పట్టుకోమనరా. వారు చెప్పేదేమిటి, నేను చెప్తున్నాను. నీకు నిజంగా గుండెలో దమ్మే ఉంటే నువ్వు చంకనెక్కించుకుని గోరుముతో తినిపిస్తున్నావే నీ జూనియర్ ఆదిత్యని వీళ్ళిద్దరి ముందు దించవయ్యా. నా దగ్గర పని చేసామని పిలవటం నాకు దమ్ము ఉండాలా? ఆదిత్య అడుగు వస్తున్నాడు. ఎవరితో చూడండి. ఏమిటి చేస్తున్న పని? ఆ అమ్మాయి వెంట పడి తిరుగుతావా? అది కాదు. అసలు సిగ్గేమైనా ఉందా నీకు? ఆ చేతి కింద బతికిన వాడు నన్ను అవమానిస్తుంటే నువ్వు వాడి కూతురు వెంట పడతావా? నా పరువేం గాను. రోషం ఉన్న వాడు అయితే ఈ పని చేస్తావురా? మన కుటుంబ గౌరవం ఏం కావాలనుకున్నావు? మిస్టర్ వెంకటపతి, విన్నావుగా వాళ్ళ అబ్బాయిని పట్టుకుని ఎలా దండిస్తున్నారో? నువ్వు గౌరవమైన కుటుంబంలో పుట్టావుగా, నీకు రోషం పౌరుషం సిగ్గు శరం ఏమీ లేవా? అమ్మాయితో ఇంకా నీకేమిట్రా? ఎక్కడికి వెళ్ళావే? ఆ సంబంధం తెగిపోయింది కదా. అడ్రస్ వచ్చింది ఇదికేనా? చెప్పు. తలవంపులతో బతికే కన్నా తలదెంచు చావటం మంచిదిరా. గుర్తులేదా? కత్తిపొడితో పెళ్ళాగిపోయిన సంగతి మర్చిపోయావా? టోటల్ గా నువ్వు ఒక నాటలు టచ్ ఇచ్చావే, ఎందుకు? ఏం లేదు, ఈ ఇంట్లో కొన్ని విషయాలు చీకట్లో చిక్కుకున్నాయి. వాటిని వెలుగులోకి తీసుకురావడానికే నేను ఇలా నారదుడి వేషం వేయాల్సి వచ్చింది. నారాయణ 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 హాయ్ నారాయణ. కోడి దొరికింది. ఏకలు తీస్తేనా పుచ్చుతేనా? ఓర్ తిక్కనా టింగరు, వీడికి మళ్ళీ ఏకలు తీసిన కోడి వండితే టేస్టే ఉండదు. నీకు మళ్ళీ బొచ్చుకొని తీసుకుపోయి అక్కడ ఏకలు తీసి వండితే సూపర్ టేస్ట్. ఓకే నారాయణ నారాయణ. జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా. ఆగండి, మీరంతా ఎవరు? వర్ణోత్తరణ సంఘానికి వ్యక్తుల కోసం వచ్చారా? అవును. నేను చెప్పేది వినండి. మా నాన్న క్షత్రియుడు, మా అమ్మ క్రిస్టియన్, మా అక్క బ్రాహ్మణ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, నా తమ్ముడు రెడ్డివారి పిల్ల ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు నా జాతి ఏంట్రా? ఆటోలోనా? ఆటోమేటిక్ తెలుస్తుంది. కోండేనా?
క్షమించను మావయ్య. ఆదిత్య గురించి మీకు చెప్పకుండా దాచిపెట్టాను. అందుక మొహం ముడుచు కూర్చున్నావు? మీ నాన్న తిట్టినది కదా? ఎలాగైనా మీరే నాన్నతో మాట్లాడి సమాధానపరచాలి. నా చదువు ఆపకుండా చూడాలి. నీకు ఆ అబ్బాయి నచ్చాడా? నాకు నచ్చాడనుకో, కానీ పేరేమిటని అడిగితే మాత్రం ఓల్డ్ టైప్ మిషన్ లాగా టొకటొకమని కొడుకుతాడు. సరే, వివాహం జరగకుండా ఉండడానికి అంత మీరు ప్రయత్నించారే, అది జరగాలి అంటే ఓల్డ్ ఫెలోషిప్ అని ఒప్పించాలి. అందుకు మీరేం ప్రయత్నించారు? రెండు రిబ్ బోన్, కాలర్ బోన్, యాంకిల్ అండ్ జాబ్ దెబ్బతిన్నాయి. పైగా లోగాయం ఒకటి. ప్రాణాలు దక్కటమే అదృష్టం. మాట్లాడకుండా ఉంటే మంచిది. గుడ్ మార్నింగ్ డాక్టర్. మార్నింగ్. సారీ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. ఇవి విజిటింగ్ హౌస్ కదమ్మా, వెళ్ళండి ప్లీజ్. అమ్మా, మా ఊరి పిల్ల ఓ నిమిషం చూసి వెళ్తుందిలేమ్మా. ఒక నిమిషం ఉండి త్వరగా వెళ్ళండి. ఆ ఒక్క నిమిషం 5 నిమిషాలుగా మార్చుకోండి. ఇలారా. ఆదిత్య వాళ్ళ నాన్న చూసారా? లేదు లేదు, చూస్తే చంపేరు. అత్తయ్య, ఇది అమ్మవారి గుడిలో అర్చన చేసి తెచ్చాను. మేం తెలుగు వాళ్ళం, నువ్వే మమ్మల్ని కాపాడాలి తల్లి అని అమ్మవారితో ఒక చిన్న గొడవ పెట్టుకుని ప్రసాదం తీసుకొచ్చాను. ఎందుకమ్మా నాకు ఇటువంటి వ్యాధి వచ్చింది? భయంగా ఉంది. మళ్ళీ నయమే వస్తానని భయంగా ఉంది. అమ్మ దేవుడోయ్, నువ్వు బతికి రాలేదంటే మేమేం కావాలి? మన ఊరేం కావాలి? ఏమ్మా, నువ్వు కాక ఇంకెవరైనా ఆ ముక్కోపి బలరామయ్యని కట్టిపడేయగలరా? అది నీ వల్లే అవుతుంది అత్తయ్య. నువ్వు క్షేమంగా ఉండాలి. కానీ నా పట్ల చిన్న తప్పుంది. ఏంటి? అమ్మంటుండేది, ఒట్టి రోటిని రుబ్బకూడదే గంగా, నీకు రాబోయే అత్తగారికి కీడని. చిన్నప్పుడు కావాలని రుబ్బేదాన్ని. ఒకవేళ అందుకే నీకు ఇలా అయిందేమో. అది సరేనమ్మా, అత్తగారి గురించి చెప్పావు. మరి మామగారికి బుద్ధి రావాలంటే ఏం చేయాలో అది చెప్పు. దానికి రోలు రోకలు చాలదు, పెద్ద పలుగు పార్లే కావాలి. నేను గంగా, కూర్చో కూర్చో. ఎందుకమ్మా భయపడతావు? నాకు నీ మీద ఎందుకమ్మా కోపం? నాకు మీ నాన్నంటేనే పడదు, అంతే. వాడు అంత చెడ్డవాడేం కాదు. కాకపోతే ఎప్పుడన్నా కాస్త తిక్కరగితే నలుగురు ముందు నన్ను రారా పోరా అంటాడమ్మా. ఈ కుంక నీ చేత్తోనే మీ అత్తకి పెట్టు, అలాగే నువ్వు పెట్టుకో. అమ్మా తల్లి. వస్తానత్తయ్య, వస్తాను. గంగా, నీ వల్లే నా భార్య మొహంలో నవ్వు చూశానమ్మా. చాలా సంతోషం. కానీ నీ మాట, నవ్వు, నీ హద్దు అంతవరకే. నీ జానతనంతో నా కొడుకును వల్లో వేసుకోవాలనుకున్నావో ఎక్కడికి పోయి తగలడ్డా శివ? లాయర్ గారు, టైం ఎంతైంది? మీ చేతి ముందుగా వచ్చు. ఇంకో 5 నిమిషాల్లో జడ్జి గారు పిలుస్తారు. వీడెక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో, చండాలుడు. రే శివ,
ఎక్కడ మీ వకీల్? వేరే కేసు విషయమై పాండిచ్చేరి వెళ్ళారు. మరి నా బెయిల్ అప్లికేషను? నన్ను పంపారు. నిన్న వచ్చిందాన్నే వెళ్ళు. నా ప్రాణం ఉన్నంత వరకు అది జరగదు. నా అల్లుడిని బయటికి తేవాలనుకుంటున్నాడా లేక శాశ్వతంగా జైల్లోనే ఉంచాలనుకుంటున్నాడా? లంచం పుచ్చుకున్నాడా మీ నాన్న దగ్గర? నా అల్లుడు జైల్లో ఉండటానికి కారణం కేవలం మీ నాన్నే తెలుసా నీకు? అతని కొడుకు నువ్వు వాదించి కేసు గెలిపిస్తానంటావు. నేను నమ్మను కూడా. ఇలా చూడండి, నేను మీ దగ్గర పనిచేసేవాడిని కాదు, వకీల్ శివాజీ గారి దగ్గర పనిచేసేవాడిని. మీకు ఈ కేసులో నేను వకాల్తా పుచ్చుకోవడం నచ్చకపోతే రాసివ్వండి, వెళ్ళిపోతాను. లేదా నా పని నన్ను చేయనివ్వండి. అంతా అయిపోయింది, నాశనం అయిపోయింది. నా ప్రయత్నం వృధా అయ్యింది. ఇదంతా ఆ శివగాడి వల్లే. బాబు, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నా అల్లుడిని బయటికి తీసుకొచ్చారు. నా బిడ్డకి కొత్త జీవితాన్ని అందించారు. నా కూతురికి వివాహం నిశ్చయం చేశాను. పెళ్లి కొడుకు మరెవరో కాదు, ఇడిగో మీ ముందు నుంచున్నాడే, మీరు బయటకు తీసుకొచ్చిన నా పెద్దల్లుడే. ఇలా రండి. ఏంటి మీరనేది? నాకు తెలుసు అల్లుడు, అసలు మొదటే గంగను నీకిచ్చి పెళ్లి చేయకపోవడం నా తప్పు కాదు. మీరనేది పద్ధతి కాదు. నా పరువు కాపాడింది నువ్వేగా అల్లుడు. నా బిడ్డని తల్లికన్నా ఎక్కువగా ఒకరు చూసుకుంటున్నారు. నేను తన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీ అమ్మాయిని చేసుకోవడానికి చాలామంది ఉన్నారు, కానీ తనకెవ్వరూ లేరు. నేను తన్నే పెళ్లి చేసుకోబోతున్నాను. వీలైతే వచ్చి పెళ్లి జరిపించండి. ఎవరు? మంగమ్మ. అంతా విన్నాను. నువ్వేమన్నావు? ఊరికొస్తావా? వస్తాను. అమ్మని డిస్టర్బ్ చేసినప్పుడు నేను వస్తాను. తప్పకుండా రావాలి. ఎదురు చూస్తుంటా. పడిపోయే వేళల్లో ఎదురే వస్తే చాలే.
దిగండి. హాయ్ తాతయ్య. గంగా అమ్మమ్మ బాగున్నారా? రైట్ నీ కోసం నా కళ్ళు కాయలు కాసాయమ్మా. ఏమిటమ్మా ఇలా చిక్కిపోయావు? ఏం ఇంజనీర్ చదువు నా మనవరాలు సగం చేసింది. హాయ్ పట్నం పిల్లలా ఉన్నావు గంగమ్మ. దినేష్ మంగా నువ్వేమో అనుకున్నాను, గట్టిదానివేనమ్మా. నిన్నో విషయం అడగాలి, వస్తాను. తిన్నగా ఇంటికొచ్చి అడుగుతాను. అదేగా సాంప్రదాయం. ఏమంటావు అల్లుడు? అంతా మన మంచికే అనుకునేవాణ్ణి, కానీ నా తలరాత ఎటు చూసినా చుక్కెదురవుతోంది. పెద్ద మనిషి, ఆదరించిన మనిషి అని నిన్ను అడగకుండా సంబంధం మాట్లాడాను. అది కత్తుల దాకా వెళ్ళి కోర్టుకెక్కింది. ఇప్పుడు ఎంతైనా అయిన సంబంధం కదా అని మీ బావని అడిగాను, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని. అతను వేరే అమ్మాయిని చూసుకున్నాడట. నిన్ను అడగకుండా నేను ఈ సంబంధాలు చూశాను కదా, అందుకే ఈ శిక్షేమో. మొదటి సంబంధమే మంచి సంబంధం. గంగా ఏమన్నావు? ఏమనలేదే. అన్నావు లేదు. నీలో నువ్వే ఏదో అనుకున్నావు. మొదటి సంబంధమే మంచి సంబంధం అనేదో. అదే మీరు మొదటి చూసిన సంబంధమే జరిగి ఉండకూడదా అన్నాను. నేనే అర్థం లేకుండా వద్దన్నాను. నాది కూడా తప్పే. ఆ అబ్బాయి నీకు నచ్చాడా? బలరామయ్య గారు అబ్బాయి ఆదిత్య. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పు, ఎందుకు చెప్పలేదు? చెప్పమ్మా. అవునని చెప్పమ్మా. ఇప్పుడే బలరామయ్య గారి ఇంటికి వెళ్తాను. ఆయన కాళ్ళు పట్టుకుంటాను. బిడ్డల ముచ్చట తీర్చడం కన్న తండ్రి బాధ్యత కాదా? అవునండి. లేకపోతే తండ్రి అన్న మాటకు విలువేంటమ్మా? చెప్పమ్మా, నన్నేం చేయమంటావు? బలరామయ్య గారి కాళ్ళు పట్టుకోనా, లేక నా కూతుర్ని కోడలు చేసుకోని మెడ పట్టుకోనా? చెప్పమ్మా. ఏ వద్దు నాన్న. అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను మా నాన్నకు అన్నం తెప్పుతున్నాను, నన్నేమీ అడగకూడదు. నాన్న, వెంకమ్మాయ కూతుర్ని ఆ పీటీ మాస్టర్కి ఇచ్చి రెండో పెళ్లి చేయబోతున్నారు. వాడు పీటీ మాస్టర్కి ఇచ్చుకొని బ్యాండ్ మాస్టర్కి ఇచ్చుకొని మనకేదా? మనం అంత తేలిగ్గా వదులుకోకూడదు. నేను గంగని ప్రేమిస్తున్నాను. ఏమిటా నువ్వు అనేది? ఆ రోజు జరిగింది మర్చిపోయావరా నువ్వు? నన్ను కత్తితో పొడవటానికి వచ్చాడే. సామి కనుక అడ్డు రాలేదంటే ఆ రోజు మీ అమ్మ తాళి దిగుండేది. నువ్వు అన్నత పక్షి లాగేవాడు. మర్చిపోయి మాట్లాడుతున్నావు. అసలు ఆ గొడవ మొదలు పెట్టింది మనమేగా. ఆ వెంకటపతి ఎవరు? నా చేతి ముచ్చి తిని బతికినవాడు. ఇవాళ వాడి కూతురుకు వస్తుందని వాడిని ముచ్చి అడగబట్టావా? నాన్న, మీకు మీ గౌరవమే ముఖ్యమా లేక మీ అబ్బాయి జీవితం ముఖ్యమా? గౌరవమేరా, మరే నాకు అక్కర్లేదు. చేస్తాను కానీ గౌరవాన్ని మాత్రం వదులుకోను. మాట్లాడొచ్చు. లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఆవిడ మీరు ఎక్కువ స్ట్రెయిన్ చేయకండి. సర్జరీ నుంచి ఆవిడ ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదు. అలాగేనండి. ఏంటి బయట తండ్రి కొడుకులిద్దరా నేను బతికుండగానే వాడిని తిడుతున్నారే. నేను చచ్చిపోతే ఎక్కడికి నువ్వు పోయేది? నాన్న వల్లేనమ్మా.
నువ్వు ఆశపడుతున్నావట. ఆ వెంకమ్మాయి కూతురు గంగ లేదు, ఆ అమ్మాయిని నేను చేసుకోవాలట చెప్తున్నారు. ప్రాణం పోయినా నేను పెళ్లి చేసుకున్నానుగా. అదేంట్రా? కత్తితో నాన్నను పొడవడానికి వస్తే అవునా? మా కోసమైనా. అదే ఆయన అన్నారు. నేను గౌరవం ముఖ్యమని అన్నాను కదా. ప్రాణం పోయినా సరే అమ్మాయి నేను పెళ్లి చేసుకోనని పోట్లాడుతున్నాను. ఇందులోనే నువ్వు పసిగట్టేశావు. పోరా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ముగ్గురు రాణమ్మలు కలిసి ఏ దేశానికి వెళ్తున్నారేంటి? విదేశాలకు వెళ్తున్నా, వస్తావేటి? పిల్ల శిశింద్రే అడగతల్లా చెప్తే సిక్కిపోతారేటి? అక్క నెల్లూరాడికి ఘాటుగా సమాధానం చెప్పు. ఇప్పుడు ముసలోడు ముసలిది పట్టణం నుంచి వస్తున్నారు, చూసిపోదామని వచ్చాం. సరే నాకేంటి, నేను వేసుకుంటాను. డాక్టర్ రేటు రాలేదా? ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. డ్యూటీలో వెళ్ళి అత్తయ్య బావ రాలేదా? వాడు రాడు. తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవ దాకా పోయింది. అంతా నీ గురించి. వాళ్ళ నాన్న ఎంతగానో చెప్పారు ఆగిపోయిన పెళ్లి జరిపిద్దామని. వాడు చేసుకోనన్నాడు. కావాలంటే మీరు గౌరవాన్ని వదులుకోవచ్చు, అది నా వల్ల కాదు, నా నిర్ణయానికి తిరుగులేదని తేల్చి పారేశాడు. ఇక ఈ పెళ్లి గురించి బలవంతం చెయ్యొద్దన్నాడు. పెళ్లి గిళ్ళి అని ఇంకోసారి మాట్లాడితే నన్ను మర్చిపోవాల్సి వస్తుందని బెదిరించాడమ్మా. ఏమో డాక్టర్ రా బావా, మా అక్కకి సవ్యంగా ఆపరేషన్ జరిగిందా? ఇప్పుడు ఎలా ఉంది? తను బాగానే ఉంది. నీకేమైంది? అయ్యా అది నాకు సందేహం. మనకు ఒంట్లో బాగోపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ బాగోపోతే ఏమైందిరా? స్నానం చేద్దామని కోనేటికి వెళ్ళాను, మెట్లకి పాచిపడడంతో జారిపడ్డాను. అయ్యా మన మెట్లకు పైదాకా నీళ్ళు వచ్చి 10 సంవత్సరాల పైన అయింది. అదే కదా, వీడు అబద్ధం ఆడుతున్నాడేంటి? అదేం కాదు బాబా, తుమ్మల తోపు దగ్గర ముగ్గురు కలిసి తప్పదాకి నన్ను చేత కొట్టి ఒంటి మీద ఉన్నవన్నీ కొట్టేశారు. మరి మెడలో ఉన్న సీనేంటి, నువ్వు వాళ్ళ దగ్గర కొట్టేసిందా? ఏమిట్రా ఈ కథలో? కథ కాదు,
టౌన్లో క్లబ్కి వెళ్ళి ప్యాకెట్ ఆడాను. అలవాటు ప్రకారం 2 ముక్కలు తీసి దాచిపెట్టాను. అది కనిపెట్టి నేనేదో పెద్ద హత్య చేసినట్టుగా 10 మంది కలిసి నన్ను చావు కొట్టేశారు. ఆ పెళ్లి రోజు ఆటలో సీటు ముక్కలు దాచింది నేనే. అందుకే ఆనాడు తప్పు చేసి నేనే చెప్పడానికి వస్తే నువ్వు నన్ను అసలు మాట్లాడిచ్చావా? నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకొని నా నోరు నొక్కేశావు. ఏమిట్రా నువ్వనేది? మరి పెళ్లి రోజు నాడు సీట్లు దాచింది నువ్వా?